ఇవాళ నా కోసం ఏ రెసిపీ చేయబోతున్నావు? పుదీనా రవ్వ ఫిష్. పండు చేయబోయే పుదీనా రవ్వ ఫిష్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. పుదీనా రవ్వ ఫిష్ కి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చేప ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా పచ్చిమిర్చి పేస్ట్, ఉప్మా రవ్వ, నిమ్మరసం, నూనె. పుదీనా రవ్వ ఫిష్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ పండు? రెడీ. ఏం చేయాలి? ఫస్ట్ ఫిష్ని ఇందులో వేసేసుకుందాం. కొద్దిగా సాల్ట్, కొంచెం నిమ్మరసం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ పుదీనా గ్రీన్ చిల్లీ పేస్ట్, పుదీనా పచ్చడి. పచ్చడి కాదురా, పచ్చిమిర్చి పేస్ట్. పచ్చడి ఏంట్రా? పచ్చడి అంటే పొన్న దోశలు తెచ్చుకోమంటా. పుదీనా పచ్చిమిర్చి పేస్ట్. మీ పచ్చిమిర్చికి వచ్చిన తంటాలేంట్రా అవి? పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ అంతే కదా? అంతే. అమ్మయ్య గండం గట్టెక్కింది. ఇప్పుడు ఇవి మిక్స్ చేసుకుందాం. సో ఇప్పుడు మిక్స్ చేసేటప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఓహో, ఎందుకు చేశాక అడగకూడదా? లేదు, మిక్స్ చేసేటప్పుడు అడగాలి. సరే అడుగు. నా భర్త సగం భోజనం చేసింది, అందులో ఒక పేరు ఉంది, ఏంటో చెప్పుకో. నీ భర్త, నా భర్త సగం భోజనం చేసింది ఏంది? చేశాడు కదా. అదే కదా క్వశ్చన్. ఏ అబ్బాయి కదా నీ భర్త? కాదు. మరెవరు? ఎపిసోడ్ అయిపోయే లోపు నువ్వు దీనికి ఆన్సర్ చేస్తే నీకు లైఫ్ టైం సెటిల్మెంట్. అంతిస్తావా? ఓకే, ఇదేదో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, మీరు కూడా ఆలోచించండి. ఆ భర్త సగం భోజనం చేసింది, దీంట్లో ఒక నేమ్ ఉంది, మీరు కూడా ఆలోచించండి. ఓకే, నేను ఆలోచిస్తుంటా, ఈ లోపల మన రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఓకే, ప్లేట్ తీసుకొని ఇది డస్టింగ్ చేసుకోవాలి. ఓకే, ఇట్లా అని ఈ ఫిష్ని రవ్వలో ఇట్లా డస్టింగ్ చేసుకొని సైడ్ పెట్టుకోవాలి. 1 by 1 ఇలానే అన్ని చేసుకోవాలి కదా? అవును. కొన్ని ఫన్ క్వశ్చన్స్ చెప్తా. ఓకే. ఆయిల్. ఇప్పుడు ఫిష్ వేసుకుందాం. ఒక్కొక్కటి మంచిగా అరేంజ్ చేసుకోవాలి. సో ఇది 2 sides షాలో ఫ్రై చేసుకోవాలా? ఎంత పడుతుంది? 5 minutes. ఒక 5 minutes లో మన రెసిపీ రెడీ అయిపోతుంది. ఈ లోపల ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్. ఓకే. ఎస్. వై డిడ్ంట్ ద సన్ గో టు ద కాలేజ్? సన్నా సూర్యుడా? నీ ఇష్టం, నువ్వు ఏ ఆన్సర్ చెప్తావు. సూర్యుడా? షూర్. సూర్యుడు యూనివర్స్ స్పేస్ లో బిజీగా ఉంటాడుగా. సూర్యుడు కాలేజ్కి ఎందుకు వెళ్ళాడు? అంటే స్కూల్కి కూడా వెళ్ళి ఉన్నాడు, అందుకని కాలేజ్కి వెళ్ళి ఉన్నాడు. కాదా? కాదు. పొద్దున్నే సన్ రైజ్ అవ్వాలి. కాలేజెస్ ఎప్పుడు ఓపెన్ అయ్యి ఉంటాయి? పొద్దున. మరి ఆయన ఎక్కడ ఉంటాడు? అది ఆయన డ్యూటీ కదా. స్వీటీ, ఏంటి ఇంత వీక్ గా ఉన్నావు? వీక్ గానా? బానే ఉన్నానే. ఈ వీక్ కాదు, ఈ వీక్. నేను ఇంకా వచ్చే వారం అనుకున్నానే. అది కాదు. ఒకసారి చూడవా? మాడిపోతుందేమో. సో ఇప్పుడు ఒక వైపు టర్న్ చేసుకున్నాం కదా, ఇంకో 2 minutes లో మన రెసిపీ రెడీ అయిపోతుంది. ఈ లోపల ఆ క్వశ్చన్ చెప్పు. సూర్యుడు బిజీగా ఉంటాడు కదా, ఎట్లా వస్తాడు? నన్ను క్వశ్చన్స్ మాత్రమే అడుగుమన్నావు, ఆన్సర్ చెప్పమనలేదు కదా. నువ్వే ఆన్సర్ చెప్పాలి. అది కూడా కరెక్టే. సరే చెప్పాను ఆన్సర్. చెప్పేసే. సన్ ఆల్రెడీ హ్యావ్ ఏ 1,000,000 degrees. సూర్యుడికి ఆల్రెడీ చాలా డిగ్రీస్ ఉన్నాయి. ఓకే, నువ్వు ఆ డిగ్రీస్కి వచ్చావా? ఏం తెలివితేటలు రా నీవి. బాబా ఫస్ట్ వీటి సంగతి అయిన తర్వాత చూద్దాం. సో ఈ లోపల మన రెసిపీ కూడా కుక్ అయిపోయినట్టుంది కదా. మరి స్టవ్ ఆఫ్ చేసేద్దామా? ఆఫ్ చేసేద్దాం. నేను సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తా. ఓకే. సో ఫైనలీ వేడి వేడి పుదీనా రవ్వ ఫిష్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. పుదీనా రవ్వ ఫిష్ కి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చేప ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా పచ్చిమిర్చి పేస్ట్, ఉప్మా రవ్వ, నిమ్మరసం, నూనె. పుదీనా రవ్వ ఫిష్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో బోన్లెస్ చేప ముక్కలు, ఉప్పు, నిమ్మరసం,
అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ వేసి కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలని రవ్వలో డస్ట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. ఆ నూనె వేడెక్కిన తర్వాత ముందుగా మనం డస్ట్ చేసుకున్న చేప ముక్కలను వేసి 2 వైపులా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ పుదీనా రవ్వ ఫిష్ రెడీ.